ఈ క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. ఏ. సమాధులపైన ఏర్పాటు చేసిన స్తంభాలను ఆయక స్తంభాలు అంటారు. బి. స్తూపాలలో ఏర్పాటు చేసిన స్తంభాలను ఛాయాస్తంభాలు అంటారు. ఆప్షన్స్ ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి. పై రెండు కావు. ఆన్సర్ వచ్చేసి పై రెండు కావు. ఈ క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. ఏ. నాగార్జునకొండలో అష్టభుజి స్వామి అనబడే వైష్ణవాలయం నిర్మించబడింది. బి. ఇక్ష్వాకులు వైష్ణవ మతాన్ని ఆదరించారు. ఆప్షన్స్ వచ్చేసి ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి. పై రెండు కావు. ఆన్సర్ వచ్చేసి ఏ మాత్రమే. ఉపాసిక ఉపాసక అనగా ఎవరు? సంసార జీవితం గడిపే జైనులు, సన్యాస జీవితం గడిపే జైనులు, సంసార జీవితం గడిపే బౌద్ధులు, సన్యాస జీవితం గడిపే బౌద్ధులు. ఆన్సర్ వచ్చేసి సంసార జీవితం గడిపే బౌద్ధులు. ఈ క్రింది ప్రాంతాల్లో ఎక్కడ రోమన్ వర్తకుల స్థావరం బయటపడింది? అమరావతి, నాగార్జునకొండ, ఏలేశ్వరం, జగ్గైపేట. ఆన్సర్ వచ్చేసి నాగార్జునకొండ. ఈ క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. ఏ. ఇక్ష్వాకుల అంతఃపుర స్త్రీలు బౌద్ధ మతాన్ని ఆదరించారు. బి. వైదిక మతంలో స్త్రీలకు మోక్షం నిరాకరించబడింది. ఆప్షన్స్ ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి. పై రెండు కావు. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. ఇక్ష్వాకుల కాలం నాటి ఈ క్రింది బౌద్ధ శాఖల్లో హీనయాన శాఖను గుర్తించండి. ఆప్షన్స్ మహాశాసక, బహుశ్రతీయ, మహాసాంఘిక, చైత్యక. ఆన్సర్ వచ్చేసి మహాశాసక. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. ఏ. భారతదేశంలో తొలి సంస్కృత శాసనాలను వేసిన వారు ఇక్ష్వాకులు. బి. తెలుగులో తొలి శాసనాలు వేసిన వారు పల్లవులు. ఆప్షన్స్ ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి. పై రెండు కావు. ఆన్సర్ వచ్చేసి పై రెండు కావు. తెలుగు రాష్ట్రాలను పాలించిన వంశాలలో క్షత్రియులని చెప్పుకున్న ఏకైక వంశస్థులను గుర్తించండి. ఆప్షన్స్ ఇక్ష్వాకులు, శాతవాహనులు, కాకతీయులు, విష్ణుకుండినులు. ఆన్సర్ వచ్చేసి ఇక్ష్వాకులు. ఈ క్రింది వారిలో ఏ ఇక్ష్వాకు రాజు బౌద్ధ మతమును ఆదరించాడు? ఆప్షన్స్ వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు, యహోబల శాంతమూలుడు, వాసిష్ఠిపుత్ర శాంతమూలుడు. ఆన్సర్ వచ్చేసి వీరపురుషదత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్ష్వాకులు ఈ క్రింది వారిలో ఎవరితో రాజకీయ వైరాన్ని కలిగి ఉన్నారు? పుగే వంశస్థులు, అభిర వంశస్థులు, చాటు వంశస్థులు, కురు వంశస్థులు. ఆన్సర్ వచ్చేసి అభిర వంశస్థులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. ఏ. వైదిక మతంలో యజ్ఞయాగాలను అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. బి. పౌరాణిక హిందూ మతంలో భక్తికి ప్రాధాన్యత ఉంటుంది. ఆప్షన్స్ ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి. పై రెండు కావు. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. నాగార్జునకొండలోని బౌద్ధ కట్టడాలను ధ్వంసం చేసిన వారెవరు? ఆప్షన్స్ విష్ణుకుండినులు, ఆనంద గోత్రికులు, బృహత్పలాయనులు, పల్లవులు. ఆన్సర్ వచ్చేసి పల్లవులు. ఈ క్రింది వాక్యాలలో సరైనది గుర్తించండి. ఇక్ష్వాకుల కాలం నాటి సమాజము మాతృస్వామ్య వ్యవస్థను కలిగి ఉంటుంది. బి. ఇక్ష్వాకు వంశస్థులు మాతృనామమును ధరించారు. ఆప్షన్స్ ఏ మాత్రమే, బి మాత్రమే, ఏ మరియు బి. పై రెండు కావు. ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే. ఇక్ష్వాకుల శిల్పాల్లో ప్రధానంగా కనిపించే నాగము చలిందుడు ఏ మతానికి చెందినవాడు? ఆప్షన్స్ శైవం, వైష్ణవం, జైనం, బౌద్ధం. ఆన్సర్ వచ్చేసి బౌద్ధం. భారతదేశంలో తొలి హిందూ దేవాలయాలు ఏ నదీ తీరంలో నిర్మించబడ్డాయి? ఆప్షన్స్ గంగా, గోదావరి, కృష్ణ, సింధు. ఆన్సర్ వచ్చేసి కృష్ణ. నాగార్జునకొండ ప్రస్తుత జలాశయ ప్రాంతంలో లభ్యమైన ఇక్ష్వాకుల కట్టడాలను పురావస్తు శాస్త్రవేత్తలు ఏ ప్రాంతానికి తరలించారు? ఏ. నాగార్జునకొండ, బి. మాచర్ల, సి. విజయపురి, డి. అనుగు. ఆప్షన్స్ వచ్చేసి ఏ మరియు డి, ఏ, సి మరియు డి. డి మాత్రమే, ఏ మాత్రమే. ఆన్సర్స్ వచ్చేసి ఏ మరియు డి. ఒకటి. ఇక్ష్వాకు చక్రవర్తి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడ్డారు. ఏ ఇక్ష్వాకు చక్రవర్తి శ్రీ పర్వతాధిపతి అని వర్ణించబడ్డారు? ఆప్షన్స్ శాంతమూలుడు, శాంతమూలుడు 2, వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు. ఆన్సర్ వచ్చేసి వీరపురుషదత్తుడు. క్రింది వాటిలో రుద్రపురుషదత్తుడు వేసిన శాసనం ఏది? గురజాల శాసనం, జగ్గైపేట శాసనం, విజయపురి శాసనం, శ్రీపర్వత శాసనం. ఆన్సర్ వచ్చేసి గురజాల శాసనం. ఈ క్రింది వానిలో ఇక్ష్వాకుల రాజధాని ఏది? ఆప్షన్స్ అమరావతి, విజయపురి, వేంగి, వేములవాడ. ఆన్సర్ వచ్చేసి విజయపురి. ఎవరి పరిపాలనా కాలంలో ఇక్ష్వాకు రాజ్యంలో బౌద్ధ మతం గొప్ప పోషణను పొందింది? ఆప్షన్స్ వీరపురుషదత్తుడు, యహోబల శాంతమూలుడు, శ్రీ శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు. ఆన్సర్ వచ్చేసి వీరపురుషదత్తుడు.
ఇక్ష్వాకులు తెలుగువారేనని వాదించింది ఎవరు? ఆప్షన్స్ ఓల్డెన్బర్గ్, విఏ స్మిత్, గోపాలాచారి, కార్డ్వెల్. ఆన్సర్ వచ్చేసి కార్డ్వెల్. ఉపాసిక బోధిశ్రీ ఈయన పరిపాలనా కాలంలో బౌద్ధమత ప్రచారానికి విశిష్ట సేవలు అందించింది. ఆప్షన్స్ శ్రీ శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, యెహోవల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు. ఆన్సర్ వచ్చేసి వీరపురుషదత్తుడు. హారతి వీరి కులదేవత? శాతవాహనులు, చాళుక్యులు, ఇక్ష్వాకులు, కాకతీయులు. ఆన్సర్ వచ్చేసి ఇక్ష్వాకులు. నాగార్జునకొండలో శిథిలాలను మొదట కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ కల్నల్ మెకెంజీ, అలెగ్జాండర్ రే, కన్నింగ్హామ్, ఏఆర్ సరస్వతి. ఆన్సర్ వచ్చేసి ఏఆర్ సరస్వతి. ఈ క్రింది వాణిలో దేనిని శ్రీపర్వతం అని పిలుస్తారు? ఆప్షన్స్ అమరావతి నుంచి నాగార్జునకొండ వరకు ఉన్న పర్వతం, నాగార్జునకొండ నుంచి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం, నాగార్జునకొండ మాత్రమే, శ్రీశైలకొండ మాత్రమే. ఆన్సర్ వచ్చేసి 2, నాగార్జునకొండ నుంచి శ్రీశైలం వరకు ఉన్న పర్వతం. విజయపురం నేలని ఇక్ష్వాకుల స్థానాన్ని ఆక్రమించిన వారు పల్లవులని చెప్పిన శాసనం ఏది? పల్లవ సింహవర్మన్ యొక్క మంచి కళ్ళు శాసనం, శ్రీపర్వతం గురించి తెలిపే నాసిక్ అభిలేఖ, నాగార్జునకొండ శాసనం, నందంపూడి దాన శాసనం. ఆన్సర్ వచ్చేసి 1, పల్లవ సింహవర్మన్ యొక్క మంచి కళ్ళు శాసనం. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధ మతానికి గొప్ప సేవలు అందించిన మహిళ? బాపిసిరి, శాంతిసిరి, బోధిసిరి, అడవి శాంతిసిరి. ఆన్సర్ వచ్చేసి బోధిసిరి. చివరి ఇక్ష్వాకు పాలకుడు ఎవరు? రుద్రపురుషదత్తుడు, శ్రీ శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, యెహోవల శాంతమూలుడు. ఆన్సర్ వచ్చేసి యెహోవల శాంతమూలుడు. క్రింది వారిలో శ్రీపర్వత స్వామిని బుద్ధునిగా గుర్తించినది ఎవరు? శంకరనారాయణన్, ఎన్ వెంకటరమణయ్య, కార్తికేయ శర్మ, కీల్హార్న్. ఆన్సర్ వచ్చేసి ఎన్ వెంకటరమణయ్య. తొలి చాళుక్యులు ఈ మాతృదేవతను ఆరాధించారు? కూష్మాండిని, హారతి, పద్మాక్షి, కనకదుర్గ. ఆన్సర్ వచ్చేసి హారతిదేవి. ఆంధ్రదేశంలో ఇక్ష్వాకు పాలకులు వేదమతాన్ని స్వయంగా ఆచరించారు, కానీ వారు ఏ మతానికి గొప్ప మద్దతుదారులుగా ఉండేవారు? హిందూ మతం, ఇస్లాం, జైన మతం, బౌద్ధ మతం. ఆన్సర్ వచ్చేసి బౌద్ధ మతం.